రిలయన్స్ వాళ్ళు ఇటు వీళ్ళు కలిపి నిన్న కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, బంధువులు, ఆఫీసులు 16 చోట్ల ఈడీ తనిఖీలు చేపడతా ఉంది. 100 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందనేది ఆరోపణలు. ఆ ఆరోపణల నేపథ్యంలో చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఏం దొరికింది, ఏం చేసిరు, ఏం కథ? పైసలు లెక్క పెట్టే మిషన్లు 3 పోయినాయి అని చెప్పి నిన్న మీడియాలో కథనాలు వస్తూ ఉండే. నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనీ లాండరింగ్కి పాల్పడ్డా, లేకపోతే ఆయన కొడుకు ద్వారా ఈ కార్యక్రమం జరిగిందా, ఆ వాచీల కొనుగోలు ఎక్కడదా అనేది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఇది 100% కక్ష సాధింపు చర్యే, భారతీయ జనతా పార్టీ దాడిగా కాంగ్రెస్ పార్టీ దీన్ని అభివర్ణిస్తూ ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు, ఆయన కడిగిన ముత్యం అసంటి మనిషి, ఆయనకు ఇట్లా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మంచిది కాదు అని కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాధానం అయితే, రఘునందన్ రావు వాళ్ళు వీళ్ళంతా కలిసి వస్తుంది కదా ఈడీ అన్నప్పుడు దానిపైన చేసుకోబోతుంది కదా, దానికి మనకేం సంబంధం అనేది ఇక యథాలాపంగా ఎప్పటిలాగానే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సో మరి ఇక్కడ చక్కగా అమిత్ షా గారు ఎవరో డైరెక్ట్గా ఫోన్ చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చేరరాదాయా మరి మా పార్టీలు అనే దానికి అంత ఎందుకు, ఈ వాళ్ళు వచ్చి తక్కెట్లు పెట్టి జోకి అన్నీ ఎందుకు, సింపుల్గా పని అయిపోతుండే కదా అట్లా చేస్తే. మొన్న ఏమైంది ఏడా బీహారా ఉత్తరప్రదేశ్లోనూ ఇక మన ఈడీ గురించి మనం ఇక ఎట్లా చెప్పొచ్చు అంటే, ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయి. ఈడీ కథ ఎట్లుంటది అంటే, ఇగో 2020లో ఈడీ అటాచెస్ RS 5 crores అసెట్స్ ఆఫ్ ఎక్స్ BSP మినిస్టర్ రంగనాథ్ మిశ్రాది 5 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది 2020లో. 2022లో ఫార్మర్ మాయావతి పార్టీ మినిస్టర్ రంగనాథ్ మిశ్రా జైన్స్ బీజేపీలో జాయిన్ అయింది 22లో. ఇప్పుడు బీజేపీ నేత और पूर्व मंत्री रंगनाथ मिश्रा आया से अधिक मामले में भारी ईडी ने दाखिल की క్లోజర్ రిపోర్ట్. అంటే ఏం చేసింది ఈడీ అంటే, ఆయనకు సంబంధించి ఏ తప్పు చేయలేదని ఈడీ క్లోజ్ రిపోర్ట్ ఇచ్చేసి కేసు క్లోజ్ అని చెప్పేసింది. 2020లో 22లో ఈ కార్యక్రమం ఉంటుంది అన్నట్టు అంచెలంచెలుగా ఏం చేస్తుందంటే, మన అర్థమయ్యేటట్టు చెప్తా నేను, దాంతో ఏది పోల్చట్లేదు. కానీ ఇప్పుడు గొర్రెల మంద కాడ మనం కుక్కపిల్లను పెంచుకుంటాం, జర్ర అది అటు ఇటు పోతుంటే అనగా ఇట్లా వేసుకొస్తుంది కదా కుక్కపిల్ల, వేసి మళ్ళా గుంపులకు కలుపుతుంది అన్నట్టు. సేమ్ ఆ పాత్ర కనిపిస్తా ఉంది ఇక్కడ. ఈ రంగనాథ్ మిశ్రా ఫస్ట్ 5 కోట్లు అటాచ్ చేసి బీజేపీలో చేరే కేసు మాపి అయిపోయాయి. వాషింగ్ పౌడర్ నిర్మా మొత్తం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈడీకి, ఐటీకి, సిబిఐకి పరువు లేకుండా అయిపోయింది. అది జరిగినటువంటి కార్యక్రమం. ఇక ఇవాళ హుజూర్ నగర్ నియోజకవర్గం అయిపోయింది కదా, నిన్న భువనగిరి అయిపోయింది కదా, ఇప్పుడు కోదాడ నియోజకవర్గాన్ని తీసుకుందాం. కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి, దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకటి గమ్మత్ విషయం ఏంటంటే, చలో ఓపెన్ చేయి.